టుడే ఇవాళ నేను న్యూరాలజీలో హిస్టరీ కానీ ఫిజికల్ ఎగ్జామినేషన్ కానీ టెస్టింగ్ కానీ ఎలా స్టార్ట్ చేయాలి అనేది చెప్పబోతున్నాను. న్యూరలాజికల్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని స్టెప్ వైజ్ మేనర్లో మనము ఎగ్జామిన్ చేస్తే వాళ్ళకి సిమ్టమ్స్ ఎంతవరకు ఉన్నాయో తెలుస్తుంది. ఒక్కోసారి ఒక పేషెంట్కి 1 అవర్ పట్టచ్చు, 2 అవర్స్ పట్టచ్చు. కానీ కంప్లీట్ న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ చేసుకుంటే ప్రతి పేషెంట్లో వాళ్ళకి ఉన్న ప్రాబ్లం కాకుండా ఇంకేమన్నా న్యూరాలజీ సిమ్టమ్స్ ఉన్నా సరే అవి బయటపడతాయి అన్నమాట. సో కొంతమందికి హాఫ్ అన్ అవర్ పట్టచ్చు డాక్టర్స్కి, కొంతమందికి 1 అవర్ పట్టచ్చు. సో అది డాక్టర్ని బట్టి ఉంటుంది, న్యూరాలజిస్ట్ని బట్టి. ఫస్ట్ అసలు లీజన్ ఎక్కడుంది, అసలు ప్రాబ్లం బ్రెయిన్లో ఎక్కడుంది, ఈ సిమ్టమ్స్ వస్తున్నాయంటే బ్రెయిన్లో ఏ పార్ట్లో సిమ్టమ్స్, ఏ పార్ట్లో ప్రాబ్లం వల్ల సిమ్టమ్స్ వస్తున్నాయి అనేది మనకి ఆ సిమ్టమ్స్ని బట్టి మనకి అనటామికల్ లొకేషన్ ఆఫ్ ద లీజన్ అని మనకి తెలుస్తుంది. తర్వాత అసలు కారణం ఏంటి, ఈ ప్రాబ్లం వచ్చింది, కారణం ఎందుకు, ఏంటి అయి ఉంటుంది అనేది మనం ఒక కంక్లూషన్కి రావచ్చు. ప్రొవిజనల్ డయాగ్నోసిస్ అంటారు. తర్వాత డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటే ఒక కారణం కాకుండా 2-3 రకాల కారణాలు అయి ఉండొచ్చు ఒకటే ప్రాబ్లంకి. సో అందులో ఏది కారణమా అనేది మనం ఫైనల్ డయాగ్నోసిస్లో చేసుకోవచ్చు. కొన్ని టెస్ట్లు ఉంటాయి ప్రతి జబ్బుకి, న్యూరాలజీలో స్పెసిఫిక్ టెస్ట్స్ ఉంటాయి. ఆ టెస్ట్ పర్ఫామ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ వర్టిగోలో రాంబర్గ్ సైన్ అని, లేకపోతే స్ట్రోక్లో ప్లాంటార్ రిఫ్లెక్సెస్ అని, అలాగా ప్రతిదానికి ఒక స్పెసిఫిక్ టెస్ట్ ఉంటాయి. పార్కిన్సన్స్లో పిల్ రోలింగ్ ట్రెమర్ అని. సో అలాగా మనం దాన్ని బట్టి ఆ డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. కంప్లీట్ న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ చేయడం కుదరకపోతే బేసిక్ టెస్ట్స్ ఉంటాయి కొన్ని, దాన్ని బట్టి కూడా డయాగ్నోస్ చేయొచ్చు మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్. కానీ అన్నెసరీగా ఒక్కోసారి సిటీ, ఎంఆర్ఐలు అన్నెసరీ కాస్ట్ని అవాయిడ్ చేస్తే చాలా పేషెంట్కి సేవ్ అవుతుంది. అంటే ఇంకా సపోజ్ స్ట్రోక్లో అయితే సిటీ కంపల్సరీ లేకపోతే ఎంఆర్ఐ కంపల్సరీ అన్నప్పుడు చేసుకోవచ్చు. కానీ కొన్ని డిసీజెస్లో అవసరం అయితే ఒకసారి స్కాన్ చేసి తర్వాత ట్రీట్మెంట్ ఒక 3-4 ఇయర్స్ కూడా ఆ డిసీజ్ని ట్రీట్ చేయొచ్చు. లేదు రిపీట్ ఇమేజింగ్ కావాల్సినప్పుడు మనం దాన్ని ఆలోచించి చేస్తే చాలా పేషెంట్కి మనీ సేవ్ అవుతాయి. అందరూ అఫోర్డబుల్గా ఉండరు కాబట్టి రిపీటెడ్ కాస్ట్లీ ఇమేజింగ్ కానీ కాస్ట్లీ ఇన్వెస్టిగేషన్స్ కానీ అవసరమైతేనే చేయించవచ్చు. తర్వాత సపోజ్ ఒక లీజన్ ఉంది, అది ఎక్కడుంది, ఒక లీజన్ ఉందా, మల్టిపుల్ లీజన్స్ ఉన్నాయా, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఒకటే ఇన్వాల్వ్ అయిందా, పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ కూడా ఇన్వాల్వ్ అయిందా. సో అది మనము అనటామికల్ లొకేషన్ని డిసైడ్ చేసుకోవడానికి కొన్ని క్వశ్చన్స్ కూడా అడగచ్చు పేషెంట్ని. సపోజ్ నర్వస్ సిస్టంలో అయితే లీజన్ కార్టెక్స్లో ఉందా, సెరెబ్రల్ కార్టెక్స్లో, సబ్ కార్టికల్ వైట్ మ్యాటర్లో ఉందా, బేసల్ గ్యాంగ్లియాలో ఉందా, థాలమస్లో ఉందా, సెరిబెల్లంలో ఉందా, బ్రెయిన్ స్టెమ్లో ఉందా, స్పైనల్ కార్డ్లో ఉందా, లేకపోతే బ్రేకియల్ ప్లెక్సెసా, లంబోసాక్రల్ ప్లెక్సెసా, లేదా పెరిఫరల్ నర్వ్సా, లేదా ఇది న్యూరోమస్కులర్ జంక్షన్ డిజార్డరా, లేదా ఇది మస్కులర్ డిజార్డరా అనేది మనము ఐడెంటిఫై చేసుకోవాలి. ఒకసారి లొకేషన్ని ఐడెంటిఫై చేసుకున్నాక దాన్ని బట్టి కాజ్ అనేది మనము చూసుకోవాలి. ప్రైమరీ కాజా, సెకండరీ కాజా, లేదా సమ్ వాస్కులర్ ఇన్ఫెక్షియసా, లేకపోతే సమ్ నియోప్లాస్టికా, లేకపోతే ఏదైనా ఇమ్యూన్ రిలేటెడా, డీజనరేటివా, ఏదైనా ట్రామా వల్ల వచ్చిందా, సమ్ టాక్సిక్ కాజెసా, సమ్ మెటబాలిక్ కాజెసా. అంటే మెటబాలిక్ కాజెస్ అంటే చాలా రకాలు ఉంటాయి, అలాగే ప్రతి దాంట్లో చాలా రకాలు ఉంటాయి. మళ్ళీ లేదు కంజెనిటల్గా వచ్చిందా, కంజెనిటల్ డిసార్డర్సా. సో అలా దాన్ని బట్టి మనము డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. సపోజ్ కొంతమందికి స్ట్రోక్ సిమ్టమ్స్ స్ట్రోక్ వల్లే కాకుండా బ్రెయిన్ ట్యూమర్ వల్ల కూడా స్ట్రోక్ లైక్ సిమ్టమ్స్ రావచ్చు. సో అది మనం ఇమేజింగ్ చేస్తే మనకి బయటపడుతుంది. లేదు గిలియన్ బ్యారీ సిండ్రోమ్ లాగా అసెండింగ్ పెరాలసిస్, ఏమన్నా అప్పర్ బాడీ పెరాలసిస్ చూపించవచ్చు కొంతమంది. సో అలాంటప్పుడు మనము స్పైనల్ కార్డ్ కంప్రెషన్ని కూడా మనము డిఫరెన్షియల్ డయాగ్నోసిస్లో తీసుకోవాలి. హిస్టరీ తీసుకునేటప్పుడు ఈచ్ సిమ్టమ్ని క్వాలిటీ, ఇంటెన్సిటీ, డిస్ట్రిబ్యూషన్, డ్యూరేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ అంటే టైప్ ఆఫ్ సిమ్టమ్, లేకపోతే ఎంత ఇంటెన్సిటీతో వస్తుంది, అది
అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎంత ఏరియా ఇన్వాల్వ్ అయ్యింది, అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిమ్టమ్స్. కొన్ని టీఐఎస్లో పెరాలసిస్ వచ్చి పోతూ ఉంటుంది. సో అలాగనమాట. సో అది టీఐఏ ఫుల్ ఫ్లెడ్జెడ్ స్ట్రోక్ అనేది మనకి డిఫరెన్స్ తెలియాలంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ సిమ్టమ్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఈచ్ సిమ్టమ్ మనకి తెలియాలి. తర్వాత అక్యూట్ కండిషనా, సబ్ అక్యూట్ కండిషనా, క్రానిక్ కండిషనా. క్రానిక్ అంటే చాన్నాళ్ళ నుంచి ఉన్న న్యూరలాజికల్ కండిషన్స్ అని మనకి అర్థమవుతుంది. అక్యూట్ అంటే విదిన్ ఫ్యూ డేస్, సబ్ అక్యూట్ అంటే విదిన్ వీక్స్ టు మంత్స్. సో దాన్ని బట్టి మనం అక్యూటా, సబ్ అక్యూటా, క్రానిక్ సిమ్టమ్స్ డ్యూరేషన్ బట్టి మనం చెప్పగలము. తర్వాత ఏదన్నా సర్కమ్స్టాన్సెస్ వల్ల అగ్రవేట్ అవుతుంది. సపోజ్ సింకోప్ వస్తుంది, అది న్యూరలాజికల్ సింకోపా, కార్డియాక్ సింకోపా, ఏ ఫ్యాక్టర్స్ అగ్రవేట్ చేస్తున్నాయి సింకోప్ని అనేది మనము కాజ్ తెలుసుకోవాలన్నమాట. తర్వాత ఇంతకుముందు ఏమన్నా డ్రగ్ హిస్టరీ ఉందా, మెడిసిన్స్ ఏమన్నా వాడారా, దానివల్ల డ్రగ్ ఇండ్యూస్డ్ సిమ్టమ్స్ వచ్చినాయా, తర్వాత సిమ్టమ్స్ జనరలైజ్డ్గా ఉన్నాయా లేకపోతే స్పెసిఫిక్గా సిస్టమిక్గా సిస్టమిక్ కాజ్ని ఎవాల్యుయేట్ చేస్తుందా, ఏదైనా డిసెబిలిటీ ఉందా, వాకింగ్ డిసెబిలిటీ, పేషెంట్ డైలీ రొటీన్ నుంచి అవేగా ఉన్నాడా, పేషెంట్ డైలీ తన యాక్టివిటీస్ చేసుకోగలుగుతున్నాడా లేదా, అది కూడా హిస్టరీలో చూసుకోవాలన్నమాట. పాస్ట్ మెడికల్ హిస్టరీ, తర్వాత అన్ని సిస్టమ్స్ని, సపోజ్ కొన్ని సిస్టమ్స్ ఏమన్నా ఎఫెక్ట్ అయినాయా, లివర్ ఎఫెక్ట్ అయిందా, ఏమన్నా ఆల్కహాల్ ఇంటేక్ ఏమన్నా ఉందా, అతనికి ఆల్కహాల్ యూస్ డిసార్డర్ ఏమన్నా ఉందా, షుగర్ ఏమన్నా ఉందా, ఇంతకుముందు ఎప్పుడన్నా క్యాన్సర్ వచ్చిందా, ఏమన్నా వాస్కులర్ డిజార్డర్స్ ఉన్నాయా, వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి తగ్గినాయా, లేకపోతే హెచ్ఐవి ఉందా, లేకపోతే ఎనీ అదర్ వైరల్ మార్కర్స్ ఉన్నాయా. ఫ్యామిలీ హిస్టరీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని న్యూరోడిజనరేటివ్ డిజార్డర్స్, కొన్ని మజిల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న న్యూరలాజికల్ డిజార్డర్స్, కొన్ని నర్వ్ రిలేటెడ్ న్యూరలాజికల్ డిజార్డర్స్లో, కొన్ని టైప్స్ ఆఫ్ మైగ్రేన్లో ఫ్యామిలీ హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత సోషల్, ఆక్యుపేషనల్ అండ్ ట్రావెల్ హిస్టరీ. సోషల్ హిస్టరీ, అసలు పర్సనల్ హ్యాబిట్స్ ఏమన్నా ఉన్నాయా, డ్రగ్స్ ఏమన్నా అలవాటు ఉందా, లేకపోతే డ్రగ్ అబ్యూస్ ఏమన్నా ఉందా, ఆల్కహాల్ ఉందా, పర్సనల్ స్మోక్ చేస్తాడా, లేకపోతే ఎనీ అదర్ తన సోషల్ హిస్టరీ అన్నమాట. ఆక్యుపేషనల్, కొన్ని ఆక్యుపేషనల్ డిసీజెస్లో కూడా, కొన్ని ఆక్యుపేషనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా, పొల్యూషన్ ఎక్కువ అవడం వల్ల, లేకపోతే ఆ డస్ట్ వల్ల, ఆక్యుపేషనల్ డస్ట్ వల్ల కూడా న్యూరలాజికల్ డిసీజెస్ వచ్చే ప్రాబ్లం ఉంది. సో ఆక్యుపేషనల్ హిస్టరీ కూడా తీసుకోవాలి. ట్రావెల్ హిస్టరీ, రీసెంట్గా ట్రావెల్ చేశాడా, ఎక్కడికన్నా అన్యూజువల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వచ్చినాయా, ఏదైనా పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయా, ఏదైనా టాక్సిన్స్కి ఎక్స్పోజ్ అయ్యాడా, అది కూడా చూసుకోవాలన్నమాట. సమ్టైమ్స్ ఏంటంటే ఒక్కోసారి న్యూరలాజికల్ సిమ్టమ్స్ లాగానే ఉంటాయి, కానీ అవి సైకియాట్రిక్ సిమ్టమ్స్ అయి ఉంటాయి. సో అలాంటప్పుడు న్యూరాలజిస్ట్కి చాలా కష్టమవుతుంది. ఫంక్షనల్ డిజార్డరా లేకపోతే న్యూరలాజికల్ డిజార్డరా అనేది బయట పెట్టడం చాలా కష్టమవుతుంది. సో తరో ఎగ్జామినేషన్ వల్ల అది మనకి ఈజీ అవుతుంది. ఒకసారి అన్ని సిస్టమ్స్ చెక్ చేసుకున్నాక ఇంక మిగతా సిస్టమ్స్లో ఏ ప్రాబ్లం లేదు, లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ అవి ప్రొవిజనల్ డయాగ్నోసిస్ వరకు కూడా రాలేదు, ఈ మెయిన్ సిమ్టమ్స్ న్యూరలాజికల్ లానే ఉన్నాయి, న్యూరాలజీకి సంబంధించిన దానిలాగే ఉంది, అప్పుడు న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ని స్టార్ట్ చేసుకోవాలి. లేదు న్యూరాలజీతో పాటు అసోసియేటెడ్గా మిగతా సిస్టమ్స్ని కూడా చూసుకోవచ్చు. న్యూరాలజీ సిమ్టమ్స్ మిగతా సిస్టమ్స్తో పాటు అసోసియేట్ అయి ఉన్నాయా లేదో కూడా టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ మెంటల్ స్టేటస్ చూడాలి, కాన్షియస్ కొహరెంటా అవన్నీ చూడాలి. క్రేనియల్ నర్వ్స్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత మోటార్ సిస్టమ్, పవర్ ఆఫ్ ఆల్ లిమ్స్, టోన్ ఆఫ్ ఆల్ లిమ్స్ చూసుకోవాలి. స్ట్రెంగ్త్ ఆఫ్ మజిల్ స్ట్రెంగ్త్ చూసుకోవాలి, మజిల్ బల్క్ చూసుకోవచ్చు. అండ్ కొన్ని ఇండెక్సెస్ ఉంటాయి మజిల్కి, మెజర్మెంట్స్ ఉంటాయి, అవి చూసుకుంటే ఎట్రోపియా డిస్ట్రోపియా తెలుస్తుంది. గెయిట్, స్టాన్స్ అండ్ కోఆర్డినేషన్ ఉంటుంది. గెయిట్ అంటే ఎలా నడుస్తున్నాడు, అసలు కోఆర్డినేటెడ్గా ఉన్నాయా, అన్కోఆర్డినేటెడ్ మూమెంట్సా చూసుకోవాలి. సెన్సేషన్స్ సరిగ్గా తెలుస్తున్నాయా, రిఫ్లెక్సెస్ అన్ని బాడీ రిఫ్లెక్సెస్ బాగానే ఉన్నాయా లేదా. అండ్ ఫైనలీ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్, సో బీపీ ఎలా ఉంది, లేకపోతే వేరియస్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఎలా ఉంది, ఇవన్నీ చేసి డయాగ్నోస్టిక్ టెస్ట్ చేస్తే మనకి కంప్లీట్ న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ తెలుస్తుంది.